ఏప్రిల్ 17, 2004 ఉదయం 11 గంటలకి బెంగళూరు దగ్గరలో ఉన్న జక్కూర్ ఎయిర్ స్ట్రిప్ నుండి సెస్నా 180 అనే ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ముగ్గురు ప్యాసింజర్స్ తో గాల్లోకి లేచింది. టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే అక్కడ దగ్గరలో ఉన్న ది గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సైన్స్ క్యాంపస్ లో కుప్పకూలింది. దాన్ని చూసిన కొంతమంది అందులో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఆ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. విండో నుండి లోపలికి చూడగానే అందులో వాళ్ళకి పాపులర్ యాక్ట్రెస్ అయిన సౌందర్య గారు అండ్ అలాగే ఇంకొక ముగ్గురు వ్యక్తులు కనిపించారు. అప్పటికే సౌందర్య గారి చీరకు మంటలంటుకోవడం మొదలయ్యాయి. ఆమెను ఎలాగైనా కాపాడాలి అని ఆ ఎయిర్ క్రాఫ్ట్ డోర్లు పగలగొట్టడానికి ట్రై చేశారు. ఇంతలో అక్కడున్న వారికి పెట్రోల్ స్మెల్ రావడం మొదలైంది. ఆ తర్వాత అక్కడ ఏం జరగబోతుందో వాళ్ళకి అర్థమైంది. వెంటనే అక్కడున్న వాళ్ళంతా ఎయిర్ క్రాఫ్ట్ నుండి దూరంగా పరిగెత్తారు. ఇంతలోనే ఆ ఎయిర్ క్రాఫ్ట్ పెద్దగా సౌండ్ చేస్తూ పేలింది. ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం మంటలు వ్యాపించాయి. అక్కడున్న వాళ్ళంతా దూరంగా పరిగెత్తసాగారు. కొంతమంది ఆగి ఆ మంటలను ఆపడానికి ట్రై చేశారు. మంటల మీద ఇసుక పోశారు. కానీ ఆ మంటలార్పడం వాళ్ళ వల్ల కాలేదు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరడానికన్నా ముందే అందులో కంటిన్యూస్ గా 5 hours ఎగరడానికి కావలసిన ఫ్యూయల్ నింపారు. దానివల్ల ఆ మంటలని ఆర్పడానికి దాదాపు అరగంట టైం పట్టింది. ఇంతలో లోపల పైలట్ తో కలిపి మొత్తం 4 దారుణంగా కాలిపోయారు. ఎంతలా కాలిపోయారంటే ఏ బాడీ ఎవరిదో తెలుసుకోవడం కూడా కష్టమైపోయింది. అండ్ ఆ మంటల వేడికి వాళ్ళ బాడీస్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ భాగానికి అతుక్కుపోయాయి. దీన్ని బట్టి చూస్తే సౌందర్య గారి చివరి క్షణాలు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ రోజు ఏం జరిగింది? నిజంగా ఇది ప్రమాదమేనా? సౌందర్య గారి చావు వెనుక ఎన్నో రూమర్స్ ఉన్నాయి. రీసెంట్ గా తెలంగాణ ఖమ్మం జిల్లాకు చెందిన చిట్టిమల్లు అనే ఒక వ్యక్తి ఈ విషయంపై తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన పాపులర్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన మంచు మోహన్ బాబు గారి మీద చాలా సీరియస్ అలిగేషన్స్ చేశాడు. మోహన్ బాబు గారే సౌందర్య గారిని చంపి దానిని ఒక ప్లేన్ క్రాష్ లాగా క్రియేట్ చేశారు అని చిట్టిమల్లు గారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఇందులో నిజమెంత? అసలు మోహన్ బాబు గారికి సౌందర్య గారిని చంపాల్సిన అవసరమేముంది? ఇది అబద్ధమైతే ఇంకెవరైనా ఆమెని చంపి ఉంటారా? సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆమెతో కలిసి పనిచేసిన ఎంతో మంది యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీస్ ఆమె గురించి మీడియాతో మాట్లాడారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వి రవిచంద్రన్ గారు మీడియాతో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ పాలిటిక్స్ లో చేరడం మంచిది కాదు. సౌందర్య గారు పాలిటిక్స్ లో చేరి ఉండకపోతే ఇప్పటికి బ్రతికి ఉండేవారు అని ఆయన అన్నారు. అసలు రవిచంద్రన్ గారు ఇలా ఎందుకన్నారు? ఒకవేళ నిజంగానే ఆపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఆమె మరణానికి కారణమై ఉంటారా? ఇలాంటి ఎన్నో డౌట్స్ ని ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే దీని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సౌందర్య గారంటే తెలుగు వారికి పరిచయం చేయవలసిన అవసరం లేని వ్యక్తి. ఇప్పుడున్న యూత్ కి ఆమె గురించి తెలియకపోవచ్చు. కానీ 80s, 90s కిడ్స్ కి మాత్రం ఆమె గురించి బాగా తెలుసు. ఎంతో మంది తెలుగు వాళ్ళు సౌందర్య గారిని తమ ఇంట్లో వారిలాగానే భావించేవారు. అంతగా సౌందర్య గారు తమ పర్ఫార్మెన్స్ తో అందరికి దగ్గరయ్యారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో కలిపి దాదాపు 100కు పైగా సినిమాల్లో సౌందర్య గారు నటించారు. ఆమె పర్ఫార్మెన్స్ తో ఒక నేషనల్ అవార్డు, 2 కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డ్స్, 3 నంది అవార్డులు, 6 సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఇంకా చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు. సౌందర్య గారి అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఆమె 1972లో బెంగళూరులో పుట్టింది. తన చిన్నతనమంతా దాదాపు అక్కడే గడిపింది. ఆమె తండ్రి కెఎస్ సత్యనారాయణ గారు ఒక పెద్ద ఫిలిం ప్రొడ్యూసర్. ఆయన రమా ఫిలిమ్స్ అనే పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు. ఈ బ్యానర్ లోనే ఆయన కొదమసింహం, బంగారు కుటుంబం వంటి సూపర్ హిట్ మూవీస్ ని నిర్మించారు. సౌందర్య గారికి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే కోరిక. కానీ వాళ్ళ నాన్న కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఉండటం వల్ల మొదట ఆమెకు గంధర్వ అనే ఒక కన్నడ ఫిలింలో ఒక చిన్న క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. నిజానికి ఆమెకు ఆ క్యారెక్టర్ చేయాలి అనే కోరిక లేదు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడమని చెప్పడంతో ఆమె ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత యాక్టింగే తన కెరీర్ అవుతుంది అని ఆమె అస్సలు ఊహించలేదు. మా నాన్నగారితో నేను ఫిల్మ్ షూటింగ్స్కి అంతా వెళ్ళేదాన్ని. అప్పుడు హంసలేఖ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కన్నడలో. సో ఆయన నన్ను చూసి ఆయన ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, గంధర్వ అని. ఆయన అడిగారనమాట, ఎంఐ చేస్తే బాగుంటుందండి, లైక్ చిన్న రోలే, 10 days రోలేను. ఇప్పుడు నాకు అప్పుడే 10th ఎగ్జామ్ అయిపోయింది అనమాట. ఐ జస్ట్ థాట్ ఓకే లెట్ మీ జస్ట్ ట్రై అనేసి మొదలెట్టాను. సో ఇట్ బికేమ్ మై ప్రొఫెషన్. అయితే ఆమె డాక్టర్ అవ్వలేకపోయాను అని, ఎప్పుడు తన జీవితంలో రిగ్రెట్ కాలేదు అని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు అని, తన కెరీర్ చాలా బాగుండేది అని కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు. దీన్ని బట్టి ఆమెకు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి గొడవలు లేవు అని మనం అర్థం చేసుకోవచ్చు. సౌందర్య గారికి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. తమ వదిన దగ్గర నుండి పెయింటింగ్ స్కిల్స్ నేర్చుకుంది అని ఆమె చెప్పారు. సౌందర్య గారు 2003లో జిఎస్ రఘు అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ అలాగే వాళ్ళ రిలేటివ్ కూడా. అతను చాలా మంచివాడని, తనను చాలా బాగా చూసుకుంటాడు అని తన ఫైనల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇష్టపడి మದುವೆ ಆದ್ವಿ, ಇವಾಗಲೂ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀವಿ.
ನಂತರನೂ ಇಷ್ಟಪಡ್ತಾರೆ. సౌందర్య గారు చనిపోయినప్పటికీ ఆమెకు పెళ్లి జరిగి 1 సంవత్సరం కూడా కాలేదు. దీన్ని బట్టి ఆమె ఫ్యామిలీతో కూడా ఆమెకి ఎలాంటి ఇబ్బందులు లేవు అని అర్థం చేసుకోవచ్చు. మరి సౌందర్య గారికి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆమె డెత్ వెనకాల ఎన్ని రూమర్స్ ఎందుకున్నాయి? దీని గురించి తెలుసుకుందామని నా రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అప్పుడే నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. వాటి గురించే మీకు ఇప్పుడు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా రీసెర్చ్ లో భాగంగా 2 మెయిన్ రూమర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. వాటిలో ముందుగా తెలుగు హీరోయిన్ ప్రొడ్యూసర్ అయిన మంచు మోహన్ బాబు గారి గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు సీన్ లోకి చిట్టిమల్లు అని ఒక వ్యక్తి వచ్చాడు. ఇతనిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. రీసెంట్ గా ఇతను మోహన్ బాబు గారి పైన చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ రాశాడు అండ్ పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అసలు ఈయన ఏమంటాడంటే, హైదరాబాద్ లోని శంషాబాద్కి దగ్గరలో జాల్పల్లి అనే ఒక ఏరియాలో సౌందర్య గారికి 6 ఎకరాల్లో ఉన్న ఒక గెస్ట్ హౌస్ ఉంది. అది శంషాబాద్ లో ఉంది కాబట్టి చాలా వాల్యూ ఉంటుంది. అయితే ఈ గెస్ట్ హౌస్ మీద మోహన్ బాబు గారి కన్ను పడింది. అంటే మోహన్ బాబు గారికి ఆ గెస్ట్ హౌస్ నచ్చింది. దాంతో ఆ గెస్ట్ హౌస్ ని తనకు అమ్మాలని సౌందర్య గారి మీద మోహన్ బాబు గారు ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు. ఒకరోజు దీని మీద మోహన్ బాబు గారికి అండ్ సౌందర్య గారికి చాలా పెద్ద డిస్కషన్ నడిచింది. అప్పుడు సౌందర్య గారి అన్నయ్య అమర్నాథ్ గారు కూడా అక్కడే ఉన్నారు. సౌందర్య గారు అండ్ వాళ్ళ అన్నయ్య కలిసి మోహన్ బాబు గారికి ఆ గెస్ట్ హౌస్ అమ్మను అని చెప్పేశారు. అది మోహన్ బాబు గారికి నచ్చలేదు. దీంతో గెస్ట్ హౌస్ ని ఎలాగైనా దక్కించుకోవాలి అని మోహన్ బాబు గారు సౌందర్య గారిని చంపేశారు. ఆ కేసు తన మీదికి రాకుండా ఉండడానికి దాన్ని ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేశారు. అంటే సౌందర్య గారు ప్లేన్ క్రాష్ లో చనిపోయినట్టుగా క్రియేట్ చేశారు. సౌందర్య గారు అడ్డు తొలగించుకున్న తర్వాతే మోహన్ బాబు గారు ఆ గెస్ట్ హౌస్ ని ఆక్రమించుకున్నారు. ఇదంతా మీడియాకి చెప్పింది చిట్టిమల్లు అనే ఒక వ్యక్తి. అండ్ ఇన్ఫాక్ట్ దీని గురించి అందరికి చెప్తున్నాను అని, చిట్టిమల్లుని చంపేస్తాను అని మోహన్ బాబు గారు బెదిరిస్తున్నారంట. 6 ఎకరాల గెస్ట్ హౌస్ సౌందర్య గారిది, అది జల్లుపల్లిలో ఉన్నటువంటిది. అయితే ఆ బతికున్నప్పుడు సౌందర్య గారు మంచు మోహన్ బాబు గారు సినిమా యాక్టర్ వచ్చి సౌందర్య గారిని అడగటం జరిగింది. ఈ 6 ఎకరాలు జల్లుపల్లి ఉన్నటువంటి నాకు గెస్ట్ హౌస్ నాకు ఇవ్వండి అని అడిగితే అప్పుడు సౌందర్య గారు నేను ఇవ్వను, నేను ప్రేమపడి కొనుక్కున్నాను, అది ఖమ్మం హైదరాబాద్లో అని చెప్పారు. ఆ విషయంలో కక్ష పెంచుకున్న మంచు మోహన్ బాబు గారు ఎలాగైనా దాన్ని దక్కించుకోవడం కోసం జల్లుపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల గెస్ట్ హౌస్ ఆ కక్షతోటి సినిమా యాక్టర్ సౌందర్య వారి తమ్ముడు అమర్నాథ్ మన బెంగళూరు నుంచి మన తెలంగాణ వస్తున్న క్రమంలో పార్టీ ప్రచారంలో ఆయన కక్షపూరితంగా ఇది ముమ్మాటికి ఆయన పని ఆయన హత్య చేయించి అతను చెప్పిన దానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అని నా రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అందులో నాకు తెలిసిన విషయాలను బట్టి మీడియా చిట్టిమల్లుని అనవసరంగా ఒక సెలబ్రిటీని చేసింది. ఎందుకంటే అన్నిటికన్నా ముందే ఇదొక ఫేక్ న్యూస్ అని క్లియర్ అయిపోయింది. ఎలా అంటే ఈ న్యూస్ బాగా వైరల్ అయిన తర్వాత సౌందర్య గారి భర్త జిఎస్ రఘు గారు ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. అందులో ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని, మోహన్ బాబు గారికి మాకు ల్యాండ్ గురించి ఎలాంటి గొడవలు లేవని, మోహన్ బాబు గారు మాకు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని, 25 సంవత్సరాల నుండి ఏ గొడవలు లేకుండా చాలా క్లోజ్ గా ఉన్నాము అని ఆయన అన్నారు. మోహన్ బాబు గారి మీద మాకు మంచి గౌరవం ఉందని, దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయొద్దు అని ఆయన చెప్పారు. అండ్ చిట్టిమల్లు చెప్పింది కూడా మనం కరెక్ట్ గా వింటే అతను చెప్పింది ఖచ్చితంగా అబద్ధమే అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి 2 ఇంటర్వ్యూస్ లో చిట్టిమల్లు మాట్లాడుతున్న ఈ వీడియోస్ ని చూడండి. ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అడిగిన క్వశ్చన్ కి అతను 2 రకాల ఆన్సర్ ఇచ్చాడు. ఒక వీడియోలో అతను ఒకసారి హైదరాబాద్ కి సౌందర్య గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం గురించి అక్కడ కొంతమంది మాట్లాడుకుంటే విన్నాను అని చెప్పారు. ఇంకొక వీడియోలో అతను సౌందర్య గారితో ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు సౌందర్య గారు ఈ విషయం గురించి తమ మేనేజర్ తో మాట్లాడుతుండగా విన్నాను అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అతనేం చెప్తున్నాడో అతనికి క్లారిటీ లేదు అని మనకు అర్థమవుతుంది. అయినా సరే కొన్ని న్యూస్ ఛానల్స్ టీఆర్పీ కోసం తన ఇంటర్వ్యూస్ ని కవర్ చేశారు. దీనివల్ల అతనికి కూడా కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. కరెక్ట్ గా ఆలోచిస్తే మోహన్ బాబు గారు సౌందర్య గారు కలిసి దాదాపు 9 సినిమాలు వర్క్ చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 10 సంవత్సరాలు కలిసి వర్క్ చేశారు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యలో గనక ఏమైనా గొడవలు ఉంటే 10 సంవత్సరాలు కలిసి వర్క్ చేయలేరు కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక ఆ తర్వాత నేను ఫోకస్ చేసిన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పొలిటికల్ కెరీర్. మీ అందరికీ తెలిసిందే, చనిపోయే ముందు సౌందర్య గారు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ రోజు సౌందర్య గారు బెంగళూరు నుండి అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కరీంనగర్ లోకి బీజేపీ పార్టీ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్లేన్ క్రాష్ జరిగి ఆవిడ చనిపోయారు. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో అందరూ అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఎవరైనా ఇలా చేశారా అని అనుకుంటారు. సో నేను కూడా అదే కోణంలో రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అప్పుడే నాకు తెలిసిన కొన్ని విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆవిడ గురించి చాలా మంది సెలబ్రిటీస్ మీడియా ముందు వచ్చి మాట్లాడారు. ఆమెతో వాళ్ళకున్న రిలేషన్ గురించి, ఆమె క్యారెక్టర్ గురించి, తన కెరీర్ లో ఆమె చూసిన సక్సెస్ గురించి అందరూ గుర్తు చేసుకున్నారు. అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడే నాకు ఈ ఆర్టికల్ దొరికింది. ఇందులో కన్నడ క్రేజీ స్టార్ అయిన రవిచంద్రన్ గారు ఏమన్నారో చూడండి. సినిమా సెలబ్రిటీస్ పాలిటిక్స్ లోకి వెళ్లకూడదు, అది వాళ్ళకే ప్రమాదం. సౌందర్య గారు పాలిటిక్స్ లోకి వెళ్లకుండా ఉంటే ఈ రోజు ఆమె బ్రతికి ఉండేవాళ్ళు. ఆయన ఇలా ఎందుకన్నారు?
ఒకవేళ నిజంగా సౌందర్య గారి మరణం వెనుక ఎవరైనా పొలిటికల్ వ్యక్తులున్నారా? ఇలాంటి డౌట్ మీకు వచ్చి ఉంటుంది కదా, నాకు కూడా వచ్చింది. అయితే ఈ డౌట్ ని క్లారిఫై చేసుకునే ముందు అసలు సౌందర్య గారు పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చారో తెలుసుకుందాం. సౌందర్య గారి తండ్రి అయిన సత్యనారాయణ గారు ఎప్పటి నుండో బీజేపీ పార్టీకి కొన్ని సత్సంబంధాలు ఉన్న ఆర్ఎస్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఆయన కొడుకు అంటే సౌందర్య గారి అన్నయ్య అమర్నాథ్ గారు కూడా 1990 నుండి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవారు. సో వీరిద్దరి ఎఫెక్ట్ సౌందర్య గారి మీద చాలా గట్టిగా ఉండేది. సౌందర్య గారికి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న కోరిక ఉండేది. అది చేయాలంటే పాలిటిక్సే కరెక్ట్ అని ఆమె భావించారు. ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఉంటే ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు అని ఆమె భావించారు. అందుకే సౌందర్య గారు బీజేపీ పార్టీలో చేరారు. అయితే ఆమె రాజకీయాల్లోకి రావడం కన్నడ పాలిటిక్స్ లో కొంతమందికి ఇష్టం లేదు అనే విషయం నిజమే. ఎందుకంటే ఆమెకు చాలా స్టార్డమ్ ఉంది కాబట్టి ఆ స్టార్డమ్ ని యూజ్ చేసుకొని ఆవిడ చాలా ఫాస్ట్ గా పాలిటిక్స్ లో ఎదుగుతుంది అని వాళ్ళు అనుకున్నారు. పాలిటిక్స్ లో పాస్ట్ లో కూడా ఇలా జరిగింది, లైక్ జయలలిత ఇన్ తమిళనాడు. అయితే పొలిటికల్ పరంగా ఆమెను ఎవరు చంపలేదు అనేది నా ఒపీనియన్. ఎందుకో ఇప్పుడు చెప్తాను వినండి. ఆ రోజు సౌందర్య గారు ఎక్కిన విమానం పేరు సెస్నా 180. అది ఒక సింగిల్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్. అందులో పైలట్ తో పాటు 4 ప్యాసింజర్స్ వెళ్ళొచ్చు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ బెంగళూరుకి చెందిన అగ్ని ఏరోస్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ అకాడమీ వాళ్ళ పేరు పైన ఉంది. ఇదొక ప్రైవేట్ సంస్థ. దీనిని కెప్టెన్ అరవింద్ శర్మ అనే ఒక వ్యక్తి స్థాపించాడు. ఇక్కడ కొత్త పైలట్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఈ సెస్నా 180 అనే ఎయిర్ క్రాఫ్ట్ ను 1955లో తయారు చేశారు. దీని లైఫ్ టైం వచ్చేసి 7000 ఫ్లయింగ్ అవర్స్. అంటే దాని జీవితం మొత్తంలో 7000 గంటలు మాత్రమే ఎగరగలదు. దానిని ఏరోస్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు 1991లో దిగుమతి చేసుకున్నారు. సౌందర్య గారు ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కినప్పటికీ ఆల్మోస్ట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లైఫ్ టైం అయిపోవచ్చింది. ప్రమాదం జరిగింది 2004 ఏప్రిల్లో అయితే దాని లైఫ్ టైం వచ్చేసి 2004 జూన్ వరకే ఉంది. ఈ పాయింట్ ని కెప్టెన్ అరవింద్ శర్మ గారు అండ్ అలాగే డీజీసీఏ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఇంత పాత ఎయిర్ క్రాఫ్ట్ ని సౌందర్య గారి కోసం ఎవరు బుక్ చేశారు? అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని బీజేపీ పార్టీ వాళ్ళు కూడా బుక్ చేయలేదు. వాస్తవానికి సౌందర్య గారు అండ్ అలాగే తన అన్నయ్య అమర్నాథ్ గారు ఒక్కరోజు ముందే హైదరాబాద్ వెళ్లడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ వాళ్ళు వెళ్లవలసిన ఫ్లైట్ టైంకి అండ్ అలాగే వాళ్ళ స్కెడ్యూల్ కి మ్యాచ్ అవ్వట్లేదు అని ఆ ఫ్లైట్ టికెట్స్ ని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న తన ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడం వల్ల సౌందర్య గారిని హైదరాబాద్ తీసుకువెళ్లడానికి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని ఇచ్చాను అని కెప్టెన్ అరవింద్ శర్మ గారు కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ ఫ్రెండ్ ఎవరు అనేది తెలియకపోయినప్పటికీ అప్పటికప్పుడే చాలా ఎమర్జెన్సీగా ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని బుక్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. కాబట్టి స్వయాన సౌందర్య గారు కానీ లేదా వాళ్ళ అన్నయ్య అమర్నాథ్ గారు కానీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని బుక్ చేసుకుని ఉండవచ్చు. ఇక అసలు ఆ రోజు ఏం జరిగింది? బెంగళూరులో ఉన్న జక్కూర్ ఎయిర్ స్ట్రిప్ నుండి ఉదయం 11 గంటలకి సెస్నా 180 టేకాఫ్ అయింది. అందులో సౌందర్య గారు, అమర్నాథ్ గారు, రమేష్ కదం అనే ఒక బీజేపీ కార్యకర్తతో పాటు పైలట్ కూడా ఉన్నారు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ సుమారుగా 150 అడుగుల ఎత్తులో ఉంది. ఎందుకు సడన్ గా ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంది. కావలసినంత హైట్ స్పీడ్ రీచ్ అవ్వలేకపోవడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ బ్యాలెన్స్ తప్పింది. దీంతో వెంటనే అక్కడే ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో కుప్పకూలిపోయింది. అప్పుడు అక్కడే ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్స్ లో పనిచేస్తున్న గణపతి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని చూశాడు. కూలిపోయే ముందు ఆ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాలెన్స్ తప్పి అటు ఇటు ఊగుతూ ఉంది అని ఆయన చెప్పారు. పైలట్ అలా సడన్ గా అలా లెఫ్ట్ టర్న్ ఎందుకు చేశాడు అని ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ దగ్గరలో 4 దాబాలు ఉన్నాయని, అక్కడ దొరికే ఫుడ్ చాలా పక్షులను ఆకర్షిస్తుంది అని, ఆ పక్షులను తప్పించడానికి ఆ పైలట్ అలా లెఫ్ట్ టర్న్ తీసుకొని ఉంటాడు అని అంచనా వేశారు. డీజీసీఏ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. ఆ టైంలో ప్రపంచం మొత్తంలో సెస్నా విమానాలు ఎక్కువగా కూలిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే సౌందర్య గారు చనిపోవడానికి కారణమైన విమానంతో పాటు మరో 4 విమానాలు కూడా కూలిపోయాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ప్రమాదం మాత్రమే. ఏ పొలిటికల్ లీడర్ కి దీంతో సంబంధం లేదు అని ఇన్వెస్టిగేషన్స్ లో తెలిసింది. సౌందర్య గారు నిజానికి ఒక మంచి యాక్టర్. ఆమె జీవితంలో ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు. అలాంటి గొప్ప వ్యక్తి మరణాన్ని కాంట్రవర్సీ చేయకండి. ఇదండి ఇవాళటి వీడియో. ఈ వీడియో కోసం మేము చాలా రీసెర్చ్ చేశాం. కాబట్టి మా వర్క్ గనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇంతగా కష్టపడి మీకోసం మీ వీడియో చేశాము. మీ దగ్గర నుండి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ 1 సబ్స్క్రైబ్, ఒక లైక్ అండ్ ఒక కామెంట్ మాత్రమే. సో ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇదిగా ఇవాళటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.